న్యాయవాది మిత్రులందరికీ నా నమస్కారం. ప్రస్తుతం మనం ధర్మవరం కోర్టులో ఉన్నాం. నిన్న అనంతపూర్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ ఉన్న న్యాయవాది మిత్రులంతా జూనియర్లకు బెనిఫిట్ అయ్యేటటువంటి ఏమైనా చర్యలు చేపట్టమని చెప్పి అడిగారు. అప్పుడు వాళ్ళతో వివిధ రకాలుగా సమస్యల మీద చర్చించినప్పుడు కొన్ని ఐడెంటిఫై చేశాము. అందులో ఒకటి ఏంటంటే, ఈ లోక్ అదాలత్ సెటిల్మెంట్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. ఆ యొక్క సెటిల్మెంట్స్ అన్ని కూడా కొయర్షన్ వలన, అండీ ఇన్ఫ్లుయెన్స్ వలన జరుగుతున్నాయి. రియల్గా జరిగే సెటిల్మెంట్స్ కావు. ఈ యొక్క సెటిల్మెంట్స్లో లాయర్ని పూర్తిగా దూరం పెట్టేశారు. ఇది ఒక ఫార్స్ సిస్టమ్ లాగా తయారైపోయింది. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ని పూర్తిగా వైలేట్ చేసి, అబ్యూజ్ చేసి ఈ ప్రాసెస్ని నడిపిస్తున్నారు. అందువల్ల ఈ యొక్క లోక్ అదాలత్లో పోలీసులు చేసే సెటిల్మెంట్స్, క్రిమినల్ కేసుల్లో చేసే సెటిల్మెంట్స్ అన్నింటిలో కూడా న్యాయవాదులే పాత్రే ఉండాలి. పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండకూడదు. పోలీసులు వాళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా మాత్రమే వాళ్ళ కేసులు ప్రజెంట్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా 3 రకాలుగా కూడా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ లీగల్ సిస్టంలో తగ్గించి న్యాయవాదుల పాత్రని పెంచుతాము. రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటును, ప్రథమ ప్రాధాన్యత ఓటును ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లకు లొంగకుండా నాకు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించండి. ఈ 5 పాయింట్లు కూడా ప్రభుత్వంతో, కోర్టు వాళ్ళతో కూడా చర్చించి అన్నీ కూడా జరిగి పబ్లిక్కి, లాయర్లకి, జ్యుడిషియల్ సిస్టమ్కు కూడా ఎంతో బెనిఫిట్ అయ్యేటట్టుగా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను. ధన్యవాదాలు. రవీంద్రబాబు ఫ్రమ్ ధర్మవరం కోర్ట్.